అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ బ్రహ్మశ్రీ రమశర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంది. శ్రావణ మాసం అని, కార్తీక మాసం అని, ఇప్పుడు మాఘమాసం. మాఘమాసం కూడా చాలా గొప్ప పర్వదినం. ఈ మాసం అంతా పూజలు చేస్తుంటారు, వ్రతాలు చేస్తుంటారు. ఈ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి శ్యామల నవరాత్రులని, రథ సప్తమి అని, భీష్మ ఏకాదశి అని మనం వీడియోస్ కూడా చేసాం ఇదివరకు. ముఖ్యంగా మరి ఇప్పుడు ఫిబ్రవరిలో 1వ తారీఖు ఆదివారంతో కూడిన పౌర్ణమి, మాఘమాస పౌర్ణమి. సో ముఖ్యంగా ఆ రోజు విధి విధానాలు ఏంటంటారు, ఏం పాటించవచ్చు అంటారు? అంత మంచి పౌర్ణమిని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. హరితస గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమ. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాధురయూవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. మాఘమాసంలో మనకు చెప్పుకోవాల్సినటువంటి ఇంకా 2 పండుగలు ఉంటాయి. ఒకటి మాఘ పౌర్ణిమ, మాఘ బహుళ చతుర్దశి, శివరాత్రి మహోత్సవం. అన్ని పండుగలతో కూడుకున్నటువంటిదే మాఘమాసం. కార్తీక మాసం, శ్రావణ మాసం ఎలాగా పండుగలు ఉంటాయో మాఘమాసంలో కూడా అదే విధంగా మనకు పండుగలు కనబడుతాయి. వసంత పంచమి, రథసప్తమి, భీష్మేకాదశి, శ్యామలమ్మ నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, మన వంటి వచ్చేటప్పటికి మాఘ పౌర్ణిమ, ఆ సింధు నది స్నానాలు, శివరాత్రి. ఇలా మనకు సంవత్సరం చివరలో వచ్చబడేటువంటి చైత్రమాసం నుంచి మొదలుపెట్టుకుంటే 11వ నెలలో వచ్చేటువంటి మాఘమాసంలో వచ్చేటువంటి పండుగ. దీని తర్వాత మనకు పండుగలు ఏం కనబడవు మళ్ళీ ఉగాది వరకు. అవును. హోలీ పండుగ అంటే అది మనం సృష్టించుకున్నటువంటిది, అది మనం చేసుకునేటువంటి పండుగ. కానీ శాస్త్ర ప్రకారం సిద్ధమైనటువంటి పండుగ కాదు అది. హోలీ కాదు, అది మధ్యాహ్నం వచ్చినటువంటి పండుగ, హోళికోత్సవం. అయితే ఇవి మాత్రం మనకు సనాతనం నుంచి వచ్చేటువంటి పండుగ. మఖా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు వచ్చేటువంటిది మాఘమాసం. మఖా నక్షత్రంలో చంద్రుడు. మఖా నక్షత్రంలో చంద్రుడు సింహరాశిలో ఉంటాడు ఆ రోజు, ఆదివారం రోజు. ఇటు మకర సంక్రాంతి మకర రాశి నుండి కుంభరానికి సూర్యుడు వస్తాడు. ఒకరినొకరు ఎదురుగుండా 180 డిగ్రీలలో ఒకరినొకరు సూర్యచంద్రుడు ఇద్దరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఇది అన్ని పవిత్రమైనటువంటి రోజులు. ముఖ్యంగా దీనికి పవిత్రత ఎందుకు పెట్టారు ఆ కాలంలో అంటే, సూర్య జననము, ఆదిత్య జననము, తర్వాత మన భీష్మ విష్ణు సహస్రనామాయణ జననం, ఈ 2. ఇంకోటి చలికాలం వెళ్ళిపోతుంది, వేసవికాలం ప్రారంభం అవుతుంటుంది మనకు. ఇప్పుడు శిశిర ఋతువు నిన్నటి నుంచి మంచు పడుతూ ఉంటుంది, సన్నగా ఉబ్బరిస్తుంది. మళ్ళీ వేడి ఉంటుంది, ఉదయం పూట మంచు పడుతూ ఉంటుంది. ఒక విచిత్రకరమైనటువంటి వాతావరణం ఇది. శిశిరము వచ్చేత శిశిర కన్యకయ్య లక్ష్మీ మా ఇంటికి అంటాడు ఒక్కొక్క కవి. శిశిరం వచ్చింది, ఆ శిశిరమే లక్ష్మిలాగా వచ్చిందట ఆయన ఇంటికి. ఇలా కవులు ఎంతోమంది శిశిర ఋతువును వర్ణించమంటున్నారు. నలదమయంతులిద్దరు మన ప్రభవానల భాసమానులై సరిపిరి దీర్ఘవాస నిశన్ విలసన్నవ నందనందులను మృదు మృణానములను ఘన సార పాంకులు అంటాడు పెద్ద రామాచ్యుడు శిశిర ఋతువులో. నలదమయంతులిద్దరు ఈ కాలంలో శిశిర ఋతువులో ఆ చల్లని మంచిగా మంచు పడినటువంటి చల్లని గరిక మీద తిరుగుతూ ఉన్నారట, ఆటలాడుకుంటున్నారట. అలా వర్ణించినటువంటి మహాకవులు. అలా ఈ శిశిర ఋతువు గురించి మనకు చెప్తూ ఉంటారు. ఈ దాంట్లో శిశిర ఋతువు ప్రారంభమైంది. అమ్మవారి పూజలు, సరస్వతీదేవి పూజ చేసుకున్నాం, భీష్ముని పూజ చేసుకున్నాం, సూర్యనారాయణ పూజ చేసుకున్నాం. మనము తెలియక పొద్దున లేస్తే ఎన్నో పాపాలు చేస్తుంటాం. జ్ఞానంతో అజ్ఞానకృతయ అని చెప్పి, జ్ఞానం చేత అజ్ఞానం చేత అంటే తెలియక. కొన్ని తెలిసి పాపాలు చేస్తాము, కొన్ని తెలియక పాపాలు చేస్తాం. తెలియక చేసినటువంటి పాపానికి పెద్దగా బాధ లేదు, తెలిసి చేసినంత పాపం చాలా పెద్దది. తెలియచేసేటువంటి పాపం చాలా, దానికి ప్రాయశ్చిత్తం లేదు.
తెలియక చేసినటువంటి ఒక పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది. చీమను చంపడం తప్పు అని చెప్పి చీమను చంపడం తెలిసి చేసేటువంటి పాపం. అనుకోకుండా కాళ్ళ కింద పడి చనిపోయింది, దానికి దోషం లేదు. కావాలని చెప్పి చేసిన దానికి దోషం ఎక్కువ. ఇలాంటి దోషాలన్నీ పోవాలి. అందరం యజ్ఞయాగాదులు చేయలేము, ఏమీ చేయలేము. మరి ఎలా పోవాలంటే అందుకే కార్తీక మాసము, శ్రావణ మాసము, మార్గశిర మాసాలు పెట్టారు. కార్తీక మాసంలో మనం పెద్దగా చలి ఉంటుంది. కార్తీక మాసంలో దుప్పట్లు కప్పుకొని డ్రెస్సులు వేసుకొని పటాకులు కాలుస్తుంటాం, పరిగెత్తుంటాం. శ్రావణ మాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి. ఇప్పుడు వర్షాలు ఉండవు, చన్నటి తుంపురు మాత్రము ఉదయం పూట పడుతూ ఉంటుంది, మంచు. అది తుషారం అంటారు దాన్ని. తుషార శీతలకరై అంటారు. తుషారం మెల్లగా పడుతూ ఉంటుంది. అలాంటి ఒక సమయంలో ఈ మాఘమాసంలో నదీ స్నానాలు చేయాలి. అద్వైతము, ఇటు విష్ణుమూర్తిని అటు శివుణ్ణి ఇద్దరిని వేడుకోవాలి. ప్రతిరోజు తల స్నానము, అది కూడా నదిలో చేస్తే చాలా మంచిది. దగ్గర ఉండే నది ఉంటే ఆ నదిలో, పవిత్రమైన ఈ పున్నమ నాడు సింధు నదిలో స్నానం చేయాలి. మన సింధు నది మనకి దగ్గర లేదు, ఎక్కడో చైనా దగ్గర అక్కడెక్కడో ఉంది, ఇక్కడ లేదు. సింధు నది స్నానం చేయాలి ఈ మన మాఘ పౌర్ణిమ నాడు. దీన్ని మహామాఘి అంటారు. ఉత్తరప్రదేశ్ మహామాఘి అంటారు. వాళ్ళకు మహామాఘి నుంచి కొన్ని ప్రాంతాలలో ఉగాది ప్రారంభం, కొన్ని ప్రాంతాలలో అంతే. కాబట్టి అక్కడ మహామాఘి చేస్తారు. మన ప్రయాగ, హరిద్వార్, ప్రయాగ, అక్కడ కోట్ల మంది జనాలు వచ్చి మళ్ళీ స్నానాలు చేస్తుంటారు. ఈ నెల రోజులు చేస్తుంటారు. దాంట్లో మహామాఘి నాడు చాలా గొప్పగా జరుగుతుంది. మన కుంభమేళకి ఎలాగ జనాలు పరిగెత్తుకుంటూ వచ్చారో అలాగా మహామాఘి నాడు కూడా హరిద్వార్కు, గంగా నదికి చాలా మంది వస్తారు. ఆదిలాబాద్ విపరీతమైన జనాలు. ఎక్కడ గంగా నది ఉంటే అక్కడ స్నానాలు చేస్తుంటారు. తర్పణాలు, పితృదేవులకు తర్పణాలు వదిలిపెట్టడము, భగవంతుని యొక్క పూజలు చేసుకోవడము, శివుడు ఉంటే శివునికి, విష్ణువు ఉంటే విష్ణుమూర్తికి, అమ్మవారు ఉంటే అమ్మవారికి పూజలు చేసుకోవడం. దీనివల్ల పాపము తెలియక చేసినటువంటి యొక్క పాపాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి. అందు గురించి ఈ మాఘమాసంలో ఇది చెయ్యాలి. అంతేకాకుండా మనకు వచ్చేటువంటి ఒక ఇది మనకు సంక్రమణం, మొన్న సంక్రమణమైంది. మకర సంక్రమణం దగ్గర నుంచి అంటే నిన్న అమావాస్య అయింది కదా, నిన్న అమావాస్య నుండి రేపు అమావాస్య వరకు శివదీక్ష అంటే శైవ సంబంధమైనటువంటి వాళ్ళు, శివుని మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు నిన్న అమావాస్య నుంచి, ఈ రోజు నుంచి కొందరు పున్నమ నుంచే ఉంటారు, మన పైన పౌర్ణమి నుంచి. కొందరు ఈ రోజు నుంచి శివమాల వేసుకోవడము, శివదీక్షలో ఉండడము, గంగానదిలో స్నానం చేయడము, శివనామ స్మరణ చేయడము జరుగుతుంది. ఈ నెల రోజులు సంక్రమణం దగ్గర నుంచి మనకు శివరాత్రి వరకు, అంటే ఈ అమావాస్య నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య శివరాత్రి వరకు దీక్షలో ఉండాలి. శివనామ స్మరణ చేసినట్టయితే అన్ని పాపాలు పోతాయి. శివరాత్రి వ్రతం అంటే ఒక్కనాడు ఉపవాసం ఉండి మగని తిట్టుకుంటూ, పిల్లలను తిట్టుకుంటూ కాలం గడపడం కాదు. నెల రోజులు దీక్షలో ఉండాలి. నెల రోజులు ఒక పూట నక్తం కానీ ఏకభక్తం కానీ. నక్తం అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి రాత్రికి భోంచేయడము. ఏకభక్తం అంటే మధ్యాహ్నం భోంచేసి రాత్రిపూట పలహారం చేసి ఏం తినకుండా పడుకోవడం, లేదా పలహారం చేసి పడుకోవడం. ఇది నక్తం కానీ ఏకభక్తం కానీ ఉండాలి. ప్రతిరోజు శివుని యొక్క నామస్మరణ చేసుకుంటూ నెల రోజులు శివునికి అభిషేకాలు చేసుకుంటూ అది శివరాత్రి నాడు ఆ రోజు స్వామివారికి అభిషేకం చేసి ఆ రోజు లింగోద్భవ కాలమందు రాత్రి 11:30, 1 గంటల వరకు మేలుకవగా ఉండి జాగరణ చేసి స్వామివారికి అభిషేకం చేసుకొని శివరాత్రి తెల్లవారి భోంచేయడం. ఇలా ఈ మాఘమాసం, అందుకే శివుని యొక్క ఆవిర్భావ దినం కాబట్టి దీనికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. రేపు వచ్చేసి అమావాస్య చతుర్దశి నాడే శివుడు ఆవిర్భవించిన రోజు కాబట్టి దీనికి మాఘమాసానికి, అందులో సింధు నది స్నానము, సరస్వతి, భీష్ముడు వీరందరూ కూడా వచ్చారు కాబట్టి దీనికి మహాపవిత్రమైన ఒక మాసంగా పెట్టారు. ఈ నెల రోజులు శివదీక్షలో ఉండాలి, శివనామస్మరణ చేయాలి. స్వామివారిని ప్రతిరోజు మాఘస్నానం అని చేస్తారు. సూర్యోదయం కంటే ముందే నదిలో స్నానం చేయాలి. నదిలో లేకపోతే ఇంట్లో చేయాలి, బోరు నీళ్ళతో చేయాలి. అవి లేకుంటే ట్యాంకు నీళ్ళు మాత్రం చల్లటి చేయకూడదు, గోరువెచ్చగా చేసుకొని చేయాలి.
ఎందుకంటే అవి నిల్వ ఉంటాయి కాబట్టి అందులో కొన్ని క్రిములు వచ్చి మనకు శరీరానికి చర్మ వ్యాధులు రావడానికి ఉంటుంది కాబట్టి కొద్దిగా గోరుచ్చగా చేసుకొని చేయాలి. బోరు ఉన్నట్టయితే బోరు నీళ్ళు పెట్టుకొని చల్లటి నీళ్ళు చేసుకోవచ్చు. లేదా దగ్గర నది ఉంటే నదిలో స్నానం చేయడము, తలార స్నానం చేసి ప్రతిరోజు ఆ శివుని యొక్క అభిషేకం చేసుకోవడము, శివనామ స్మరణ చేయడము, దొరికితే ప్రతిరోజు బిల్వ దళాలు శివునికి అర్పించడం చేసుకోవాలి. ఏకభుక్తం కానీ నక్తం కానీ ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి పెట్టుకొని స్వామివారి యొక్క సేవ చేసుకోవడానికి ఈ మాఘమాసానికి ముఖ్యమైనటువంటిది. ఈ నెల రోజులు ఆ విధంగా చేసుకున్నట్టయితే ఆయురారోగ్యాలు సమకూరుతాయి, సంతోషంగా ఉంటాము. మళ్ళీ శివరాత్రి నాడు ఆ ఒక్క రోజు మొత్తం ఉపవాసం ఏమీ తినకుండా ఉండలేము అని అనుకున్న వాళ్ళు ఇన్ని క్షీరాలు అంటే పాలు కూడా కాగబెట్టకుండా పచ్చి పాలు తాగి నీళ్లు తాగి మాత్రమే ఉండాలి శివరాత్రి రోజు. ఉండలేము అనుకున్న వాళ్ళు లేదా జలంతో మాత్రమే ఉండాలి. అలా ఉండి ఏకదీక్షతో ఉండి శివరాత్రి అర్ధరాత్రి శివుడు పుట్టాడు. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకం చేసుకొని ఆ తర్వాత స్వామి తెల్లవారిన తర్వాత అప్పుడు భోజనం చేయడం అనేటువంటిది ఉంటుంది. అందుకే ఈ మాఘమాసానికి సూర్యుడు చంద్రుడు ఇద్దరు 180 డిగ్రీలలో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు. అదొకటి మనకు అన్నిట్లో ప్రతి నెల అలాగే ఉంటారనుకో. ఇది దాంట్లో ముఖ్యమైనటువంటి ఒక విషయం. సూర్యుడు కొడుకుంటి నుంచి మళ్ళీ రావాలిగా. మన సంక్రాంతి కొడుకింటికి వెళ్ళాడు. ఇప్పుడు కొడుకును ఇంకొక 15 రోజులు ఉంచుకొని నాయన నువ్వు పో నాయన ఇక చాలా రోజులు నా దగ్గర ఉందని చెప్పి శనీశ్వరుడు తండ్రిని పంపిస్తాడు. తండ్రి ఇప్పుడు మెల్లగా ప్రయాణం అవుతున్నాడు. ఇంకో కొద్ది రోజులలో మీనరాశికి వస్తాడు. అంటే కొడుకుంటి నుంచి బయలుదేరి మళ్ళీ తన ఇంటికి రావడానికి ఇస్తున్నాడు. ఇక్కడ చంద్రుడు నువ్వు రా నేను చల్లగా చూసుకుంటానని చెప్పి ఇక్కడ చంద్రుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాగా మనము దాన్ని చేసుకొని ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల వీటి వల్ల మనము తెలిసి తెలియక చేసినటువంటి యొక్క వాటి వల్ల దోషాలు పోవడానికి ఈ విధంగా మనం పూజ చేసుకోవాలి. ప్రతిరోజు మనకు తిలా స్నానం అంటారు. మాఘమాసం నెల రోజులు కూడా నువ్వులు తల మీద పెట్టుకొని స్నానం చేయాలి. నల్ల నువ్వులు తెల్ల నువ్వులైనా సరే నల్ల నువ్వులైనా ఏవి దొరుకుతాయి. దొరికితే జిల్లెడాకు చేసుకున్నట్టు ప్రతి ఆదివారం జిల్లెడాకు తల మీద పెట్టుకొని దాని మీద ఒక రేగు పండు కానీ నల్ల నువ్వులు కానీ పెట్టుకొని స్నానం చేస్తే రేగు పండు పెట్టుకోవాలి నీ భర్త వచ్చేసి చూపించేస్తాను కొడతాను అలాగే చెప్పాలి. కాకుండా నల్ల నువ్వులు కానీ రేగు పండు కానీ పెట్టుకొని స్నానం చేసినట్టయితే ఆయురారోగ్యాలు మంచిగా ఉంటాయి. మనకు ఆయుష్ పెరుగుతుంది. ఈ మధ్యన వచ్చేటువంటి యొక్క అనారోగ్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ నెలలో పౌర్ణమి నాడు కానీ ఎప్పుడే కానీ విష్ణుమూర్తి యొక్క హోమాలు, తర్వాత సూర్యనారాయణమూర్తి యొక్క హోమాలు, పూజలు ఇవి చేసుకుంటే మనకు అన్ని సంతోషంగా ఉంటాం, ఆయురారోగ్యాలతో ఉంటాము. మళ్ళీ మనం వచ్చే శివరాత్రికి శివతత్వంతో బయలుదేరదాము. మనం ప్రతి మాసంలో దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. పుణ్యం కోసం చేసిన పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలకి ఏదో కలగాలని చెప్పి మనం దాన ధర్మాలు చేస్తాం కదా. మరి విశేషంగా ఈ మాఘమాసంలో దానం అనేటువంటిది కూష్మాండ దానం అని చెప్పారు. గుమ్మడికాయ. రెండవది తిలదానం. నువ్వుల దానం చేయాలి. కానీ నువ్వులు తీసుకోరు కదా. నువ్వులు తీసుకోరు కానీ నువ్వు ఏ పురాణంలో చదువు నువ్వుల దానమే చెప్పాడు. 18 పురాణాలలో ఏ పురాణంలో చదువు నువ్వులు దానం చేయడమే చాలా మంచిదని చెప్తున్నాడు. ఆ నువ్వులలో అంత శక్తి ఉంది. తిలదానం చెయ్యాలి, వస్త్రదానం చెయ్యాలి. వస్త్రదానం చేయడం వల్ల మన పెద్దలు సంతోషపడతారు. ఇది కాకుండా చెప్పులు, గొడుగు, తాగడానికి చెంబులో నీళ్లు, చెంబు ఇవి కూడా దానం చేయాలి. ఎందుకంటే వచ్చేది ఎండాకాలం, మంచు పడుతుంది, పొద్దునపూట బయలుదేరే ఉంటారు. ఆ గొడుగు పట్టుకొని కాళ్ళకు చెప్పులు వేసుకొని నడుస్తారు. కాబట్టి దానివల్ల మన పితృదేవతలు సంతోషపడి మనకు అన్ని కూడా ఇస్తారని చెప్పి చెప్పులు, గొడుగు, నీటి గురించి ఒక పాత్ర, బట్టలు, వస్త్రదానము. కొందరు విష్ణుమూర్తి గురించి శయ్యాదానం అని చెప్పి చేస్తారు. శయ్యాదానం అంటే మంచము, పరుపు ఇవన్నీ కూడా ఇచ్చి దాని మీద ఆ దంపతి ఎవరికైతే మీరు దానం ఇస్తున్నారో వాళ్ళను భార్యాభర్తలను మనకు బట్టలు పెట్టి వాళ్ళు కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత మంచం మీద కూర్చుండబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి అయ్యా మీ సంతోషం గురించి మేము దానం ఇస్తున్నాము, మా పెద్దలు తృప్తిపడుదురుగాక అని చెప్పి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడము. మంచము, దీన్ని శయ్యాదానం అంటారు. మంచము, పరుపు, మెత్తలు, దుప్పట్లు ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టి ఈ దానం ఇవ్వడం అనేటువంటిది ఉంటుంది. శయ్యాదానం. ఇవన్నీ దానం చేసుకుంటే మనము చేసినటువంటి యొక్క జ్ఞానతో అజ్ఞానకృతయ సర్వపాప నివృత్తిరస్తు. సకలమైనటువంటి పాపాలు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా
పోతాయని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వీలుంటే ఏ దానమన్నా చేసుకోవచ్చు, ఏ పూజనైనా చేసుకోవచ్చు. మనస్సు ప్రశాంతంగా పెట్టుకొని ఆ భగవంతుని యొక్క సేవ చేసుకుంటే అన్ని విధాల తృప్తి పడతాం తల్లి. ఇది శుభం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. ధన్యవాదాలు.